బోధన్ ఆచనపల్లి ఇందూరు హైస్కూల్ వేదికగా 24వ వార్షికోత్సవం కనుల పండువగా జరిగింది. అతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభమైన యాన్యువల్ డే సెలబ్రేషన్, విద్యార్థుల నృత్యాలు, అతిథుల స్పీచ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందూరు వేదిక ముందుకు వచ్చి వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు చూడముచ్చటగా తలపించింది. ఇందూరు ప్రైమరీ స్కూల్ పిల్లలు వేసిన చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్పులు అలరించాయి. ఇందూరు హైస్కూల్ విద్యార్థులు జానపద సినీ గీతాలను ఎంచుకొని నృత్య ప్రదర్శన చేశారు. ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ ఇందూరు గొప్పతనాన్ని చాటుతూ ప్రసంగించారు. ప్రభుత్వానికి ప్రజలకి అండగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇందూరు వేదికగా ప్రభుత్వ, జిల్లా మరియు బోధన అధికారులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చైతన్యం చేశామన్నారు. ఇందూరు విద్యా సంస్థ చదువుతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఇందూరు విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ బోధన్ ఖ్యాతిని నిలబెట్టడమే కాకుండా 16 సంవత్సరాల ఎన్సీసీ గుర్తింపు పొందిన ఇందూరు బిడ్డలు దేశ రక్షణలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొడాలి కిషోర్ చాటి చెప్పారు. చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి తల్లిదండ్రులకు సన్మానించి బహుమతులు అందజేశారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ నేతృత్వ పర్యవేక్షణలో వెలిసిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకొని జిల్లా ప్రజలకి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. బోధన్ పట్టణంలో నైతిక విలువలతో కూడిన నైపుణ్యం కలిగిన విద్యని విద్యార్థుల తల్లిదండ్రులు అందించాలని, తక్కువ ఖర్చుతో ఉన్నత శిఖరాలకి చేర్చడంలో బోధన్ స్టడీ హబ్గా వెలిసిందని నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆచన్పల్లి కౌన్సిలర్ లక్ష్మీరామూర్తి, శ్రీనివాస్ రావు, కృష్ణమోహన్, హరికృష్ణ, జయప్రకాష్, లయన్ సూర్య నారాయణ, కొడాలి లావణ్య, కొడాలి సాయి విరించి, కొడాలి సాయి విపంచి, కృష్ణారావు, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ సుధారాణి, ఇందూరు హెడ్ మాస్టర్ రామారావు, ఇందూరు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ స్వాతి, పట్టణ డాక్టర్లు, ఇందూరు అధ్యాపకులు, పేరెంట్స్ పాల్గొన్నారు. తిరుపతిలో సెప్టెంబర్ 25 నుండి 22 వరకు నిర్వహించిన ఎన్సీసీ జాతీయ ట్రెక్కింగ్ క్యాంపులో పాల్గొని ఎన్నో పథకాలు సాధించడం జరిగింది. ప్రతిష్టాత్మక దినపత్రిక ఈనాడు వారు నిర్వహించిన బోధన్ డివిజన్ లెవెల్ పాఠ్యపటంలో 4 విభాగాల్లో పాఠశాల విద్యార్థులు 10వ స్థానం పొందడం జరిగింది. డ్రాయింగ్లో తనుశ్రీ, మిలిటరీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లో ఉజ్వల క్యారియర్కే ఎన్సీసీలో గత 16 సంవత్సరాల నుండి శిక్షణ ఇస్తున్నాము. అలాగే పాఠశాల ఎన్సీసీ ద్వారా అనేక మంది విద్యార్థులు భారత సైన్యంలో ఉద్యోగులు పొందడం, మెడిసిన్ సీట్లు సాధించడం జరిగింది. 582 మార్కులు, జె సంజన 572 మార్కులు, శివకీర్తన 571 మార్కులు, 550 పైగా 22 మంది విద్యార్థులు, 500 మార్కులు పైగా 120 మంది విద్యార్థులు మార్కులు పొందడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 నియామకాల్లో మన పూర్వ విద్యార్థి సిహెచ్ సంపత్, సన్నాఫ్ శ్రీ శ్రీనివాసరెడ్డి, శ్రీమతి అమృత రిజల్ట్స్ ఆఫ్ వానల్పాట్ బైన్సా పోలీస్ శాఖలో డిఎస్పీగా నింపబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. అతిథులకు మరియు ముఖ్య విషయం తెలియజేస్తున్నాము. గత నెలలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ శ్రీ శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో నిజామాబాద్ జిల్లా సెక్యూరిటీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జిల్లా ప్రజలకు తద్వారా సేవలు అందించేందుకు నన్ను ఎంపిక చేసిన జిల్లా పోలీస్ శాఖ వారికి, అలాగే జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చంద్ర గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొనే పెద్ద సవాళ్ళను నీటుగా విద్యార్థిని సర్వతోముఖికి ధ్యేయంగా తీర్చడానికి అహర్నిశలు మేము చేస్తున్న కృషికి మీ అండదండలు విద్యార్థిగా తోడ్పడడాన్ని సవనీయంగా మనం చేసుకుంటున్నాను. మీరు మాపై నుంచి అచంచలమైన విశ్వాసం, ఆత్మీయతతో కూడిన మీ ప్రోత్సాహాలు మేము విద్యార్థుల ఉజ్వల భవితకై మరింత శ్రమించేందుకు మాకు అపరిమిత బలాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. మన విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అందుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. రానున్న రోజుల్లో విద్యార్థుల అభివృద్ధికై, వారి అభ్యున్నతకై అహర్నిశలు శ్రమిస్తామని తెలుపుకుంటున్నాను. మన విద్యార్థుల ప్రగతిలో, విజయ సాధనలో కీలక పాత్ర వహిస్తున్న మా ప్రధాన ఉపాధ్యాయులు రామారావు సార్ గారికి, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ స్వాతి మేడం గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మిసెస్ స్వరాణి మేడం గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య అతిథి విషయాలకు నేడు పాఠశాల చదివించిన మా విద్యార్థులకు సేవరాష్ట్ర ప్రభుత్వాలు ప్రింట్ మరియు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియదు బోధన్ ఎడ్యుకేషన్ హబ్ అని తెలుసు మీ అందరికీ. ఈ ఎడ్యుకేషన్ హబ్లో ఇక్కడ ఉన్న బోధన్ స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరు కూడా ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా
దాదాపు 4 జిల్లాల నుంచి పిల్లలు హాస్టల్స్లో ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతికి కృషి చేసిన కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది కార్పొరేట్ విద్యకు పోయి మీరు ఇబ్బంది పడొద్దని. ఏదైతే ఇంటర్మీడియట్కి కార్పొరేట్ విద్య కోసం మీరు హైదరాబాద్ కానీ ఇటెల్లా వెళ్తూ ఉన్నారో అదంతా కూడా చాలా మేము ఆల్రెడీ చూసి చెప్తున్నాము. మన బోధనలో కాలేజీలు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాయి. ఎందుకంటే ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్ కానీ మీరు ఎందులో చూసినా కూడా మొన్న కూడా వచ్చిన జేఈ మెయిన్స్లో కూడా మన విద్యార్థులు బోధన కాలేజీల్లో మంచి ర్యాంకులు సంపాదించారు. ఎక్కడైతే కార్పొరేట్ పంపిస్తున్నామో ఆడ ర్యాంకు రావటం లేదు. ఫస్ట్ మళ్ళీ ఇంజనీరింగ్కి ఎక్కువ లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించండి. మన బోధన ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ఇప్పుడు సైవినాలలోనే ఎంతోమంది జాబులు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి బోధన్ స్కూల్స్ని కాలేజీల్ని మీరు కాపాడవలసిందిగా కోరుకుంటూ